అక్కడ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి రిక్వెస్ట్ చేస్తే అతనే ఖర్చు పెట్టుకుంటానన్నాడు ఖమ్మం జిల్లాదంతా. కాబట్టి అతనికి వదిలిపెట్టేస్తే అక్కడ అతను ఆయన తమ్మినేని ఉన్నట్టున్నారు. వాళ్ళిద్దరూ కలిసి అక్కడ కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం చివరికి అక్కడ 4 గెలిచారు కదా. అందుకని పార్లమెంట్ సీట్తో పాటు 3 అసెంబ్లీ వీళ్ళు గెలిచారు, కమ్యూనిస్టులు 1 సీట్లు గెలుచుకున్నట్టున్నారు లాక్డౌన్. టోటల్ గా ఆ సక్సెస్ అయింది. బట్ అది తర్వాత మళ్ళీ ఫాలో అప్ చేయడానికి కూడా ఒప్పుకోలేదు జగన్. ఇంకొకటి, ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా కలుపుకెళ్ళడానికి సిద్ధంగా లేరు. వాస్తవంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే వాళ్ళు తెలుగుదేశంలో భాగస్వామి పక్షాలు, కూటమిలో భాగస్వామి పక్షాలు. వాస్తవంగా సైద్ధాంతికంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కి, కానీ ఈ ముగ్గురు కూడా ఇప్పుడు కూటమిలో బి టీం వాళ్ళు. ఏ టీం ప్రత్యక్షంగా పబ్లిక్ కనిపించే పొత్తులు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ. పరోక్ష పొత్తులు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్. దీనికి గాను ప్రయోజనం ఏం నెరవేరుతుంది అంటే సిపిఐ, సిపిఎంలకి వాళ్ళ పేపర్లు ఉంటాయి. ఈనాడు అదే దాని పేరు విశాల ఆంధ్రప్రదేశ్, వాళ్ళకు కొన్ని కాంట్రాక్ట్లు ఇస్తారు ప్రభుత్వం తరఫున. ఇప్పుడు ఇది పుస్తకాలు, టెక్స్ట్ బుక్లు కాంట్రాక్టు అవి, ప్లస్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు వాళ్ళకి. చాలా రోజుల నుంచి వాళ్ళు సంక్షోభంలో ఉన్నారు. జగన్ టైంలో ఇక్కడ ఇవ్వలేదు, 10 ఏళ్ల నుంచి కేసీఆర్ ఇవ్వలేదు వాళ్ళకి, ఒక రకంగా పక్కన పెట్టేశాడు. వాళ్ళకి ఆ మాత్రం చాలు. ఇదివరకైతే కనుక ఆటిటి కోసం లొంగేవాళ్ళు కాదు. ఇదివరకైతే వాళ్ళు పూర్తిగా నాకు ఎమ్మెల్యే ఎన్ని ఇస్తారు ఇవన్నీ ముందుగా గొడవ బిగిన్ చేసేవాళ్ళు, చివరికి ఎక్కువ అడిగేవాళ్ళు, ఎంతో కొంత తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అట్లాగే సిద్ధంగా లేరు జగన్. కాబట్టి లేదు, అక్కడ కేసీఆర్ కూడా ఇవ్వలేదు కదా, రేవంత్ ఇచ్చాడు మొన్న 1 సీటు. కాబట్టి ఇప్పుడు అక్కడ సిపిఐకి వచ్చేటప్పటికి 2 రాష్ట్రాలు బెనిఫిట్. నారాయణ గారి పుణ్యం అని సిపిఐకి 2 రాష్ట్రాల్లో కూడా, ఇక్కడ విషయాలందరూ అక్కడ కూడా ఇంకోటి ఏదో పేపర్ని పెట్టారు.